నమస్కారం. మన దేశ క్యాలెండర్లో ఓ తేదీ ఉంది. అది ఊరికే ఒక రోజు కాదు, దేశ భవిష్యత్తుకు ఒక ప్రతీక. ఇంతకీ ఏంటా రోజు? దాని వెనకున్న కథేంటి, దాని ప్రాముఖ్యతేంటో ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. ఆ తేదీ జనవరి 12. అవును, ప్రతి సంవత్సరం ఈ రోజున మన దేశం తన యువశక్తిని గౌరవిస్తోంది. అంటే మన భవిష్యత్తును నిర్మించేవాళ్లని అన్నమాట. సరే, బాగుంది. కానీ అసలు ఈ ఒక్కరోజునే భారతదేశ భవిష్యత్తు వేడుక అని ఎందుకంటారు? దీని వెనకున్న అసలు కథేంటి? యువతకు ఇది ఎందుకంత స్ఫూర్తినిస్తుందో తెలుసా? సరే, ముందుగా మనం ఈరోజు వెనకున్న అసలు అర్థమేంటి, దాని లక్ష్యమేంటో చూద్దాం. దీన్ని మనం జాతీయ యువజన దినోత్సవం అంటే నేషనల్ యూత్ డే అని పిలుస్తాం. దీని లక్ష్యం చాలా స్పష్టం. 1. స్వామి వివేకానంద ఆశయాలతో యువతకు స్ఫూర్తినివ్వడం. 2. వాళ్ల సాధికారతను ప్రోత్సహించడం. ఇక 3. దేశ నిర్మాణంలో వాళ్ల పాత్ర ఎంత కీలకమో గుర్తుచేయడం. సరే, మరి దీని చరిత్ర ఏంటో క్లుప్తంగా చూద్దామా? 1863లో స్వామి వివేకానంద జన్మించారు. ఆ తర్వాత చాలా ఏళ్లకు అంటే 1985లో భారత ప్రభుత్వం ఆయన పుట్టినరోజైన జనవరి 12వ తేదీని జాతీయ యువజన దినోత్సవంగా అధికారికంగా ప్రకటించింది. అప్పట్నుంచి చూస్తే ఈరోజు కేవలం ఒక ప్రతీకగా మిగిలిపోలేదు. దేశవ్యాప్తంగా జరిగే యువజన అభివృద్ధి కార్యక్రమాలకు ఒక కేంద్ర బిందువుగా మారిపోయింది. ఇంతకీ ఈ రోజుకు అసలు స్ఫూర్తి ఎవరు? ఆ మార్గదర్శక జ్యోతి మరెవరో కాదు, స్వామి వివేకానంద. లేవండి, మేల్కొనండి, గమ్యం చేరే వరకు ఆగకండి. వావ్! ఈ ఒక్క వాక్యం చాలు కదా, యువతలో స్ఫూర్తి నింపటానికి, వాళ్ల లక్ష్యాల వైపు ఆగకుండా నడిపించడానికి. ఎంత పవర్ఫుల్ సందేశం! ఆయన ఫిలాసఫీ యువతపై ఎందుకంత ప్రభావం చూపిందంటే దానికి కారణం అది 4 బలమైన స్తంభాలపై నిలబడటమే. అవేంటంటే అందరికీ విద్య అందాలి, బలమైన నైతిక విలువలుండాలి, శీల నిర్మాణం జరగాలి, వీటన్నింటినీ చివరికి దేశసేవ కోసం ఉపయోగించాలి. సరే, ఆయన చెప్పిన ఈ స్ఫూర్తిదాయకమైన ఆశయాలు ఈరోజు మన జాతీయ విధానాల్లో ఎలా భాగమయ్యాయో చూద్దాం. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇక్కడే ఉంది అసలు విషయం. 100ఏళ్లకు పైగా క్రితం వివేకానంద చెప్పిన మాటలు ఏవో పుస్తకాలకు పరిమితం కాలేదు తెలుసా? ఆయన చెప్పిన యువత సాధికారత అనే ఆలోచనే ఈరోజు మన జాతీయ యువజన విధానానికి పునాది. ఆయన నొక్కి చెప్పిన నైపుణ్యాలు అంటే స్కిల్స్, అవే నేటి స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలకు ఊపిరి. ఇక ఆయన పిలుపునిచ్చిన దేశ సేవ ఉందే, అది ఎన్ఎస్ఎస్ రూపంలో లక్షలాది మంది యువతను కదిలిస్తోంది. చూసారా, ఇది కేవలం స్ఫూర్తి మాత్రమే కాదు, ఆచరణలో ఉన్న ఒక గొప్ప వారసత్వం. ఈ ఆశయాలన్నింటినీ ఆచరణలో పెట్టడానికి ఒక అధికారిక వ్యవస్థ కూడా ఉంది. అదే యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వశాఖ. యువత అభివృద్ధికి, ఎంటర్ప్రెన్యూర్షిప్కి అవసరమైన ఒక వేదికను ఇది అందిస్తుందన్నమాట. అయితే ఈ ఆలోచనలు, ఈ అభివృద్ధి కేవలం మన దేశానికే పరిమితమా? అస్సలు కాదు. భారతదేశ యువత అభివృద్ధికి ప్రపంచ వేదికకు కూడా ఒక లింక్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన కనెక్షన్ కనిపిస్తుంది. చూడండి, మన దేశం యువత కోసం పెట్టుకున్న లక్ష్యాలేంటి? సాధికారత, నైపుణ్యాభివృద్ధి కదా. ఇవే ఐక్యరాజ్యసమితి పెట్టుకున్న ప్రపంచ లక్ష్యాలైన నాణ్యమైన విద్య, ఆర్థిక వృద్ధితో నేరుగా ముడిపడి ఉన్నాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే మన యువత ప్రగతి సాధిస్తే అది ప్రపంచ ప్రగతిలో భాగమైనట్టే. ఇక ముగింపుకొచ్చేద్దాం. చివరిగా ఈరోజు మనందరికీ ఇచ్చే అసలు సందేశం ఏంటి? ఇది ఎందుకంత ముఖ్యం? మనం అంతిమంగా గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే. ఈ జాతీయ యువజన దినోత్సవమనేది కేవలం ఒకరి పుట్టినరోజు వేడుక కాదు. ఇది ప్రతి ఏటా మనకు మనమే గుర్తుచేసుకునే ఒక పునరంకితం. సేవ, శీలం, నాయకత్వం, ఈ మూడింటితో దేశాన్ని నిర్మించమని యువతకు ఇచ్చే ఒక శక్తివంతమైన పిలుపు. ఈ విశ్లేషణను ఒక ఆలోచింపచేసే ప్రశ్నతో ముగిద్దాం. ఒక దేశం తన గతం నుంచి వచ్చిన గొప్ప ఆశయాలను భవిష్యత్ తరాల యువత కోసం ఎలా సజీవంగా ఉంచగలదు? తరతరాల మధ్య స్ఫూర్తిని నింపడం, గతాన్ని వర్తమానంతో కలపడం, భవిష్యత్ కోసం యువతను సిద్ధం చేయడం. ఒక దేశం ఈ లక్ష్యాన్ని ఎలా సాధిస్తుంది? ఒక్కసారి ఆలోచించండి.